ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో మనకంటూ ఎంతోమంది శత్రువులు ఉంటారు. మనల్ని పడదోయాలని, మన కృంగదీయాలని, మనం ఓడిపోతుంటే నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనల్ని పతనం చేయాలని, నాశనం చేయాలని ఎంతోమంది శత్రువులు మన చుట్టూ ఉంటారు. అయితే మనం ఎలాంటి మాటలు ఉచ్చరింపాలంటే మన శత్రువు విషయంలో మీకా గ్రంథం 7:8లో నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, ఎందుకంటే నేను క్రింద పడినను తిరుగులేతును. హల్లెలూయా. మనం అనేకసార్లు క్రింద పడిపోయినను మళ్ళీ తిరిగి లేపేటటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎందుకు మనం పడిపోయినను మరలా లేస్తాం అనేది మనం ఆలోచన చేస్తే గొప్ప వాక్యం రాయబడిందండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:31లో దేవుడే మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షాన ఉండగా మన శత్రులు మనం ఏమి చేయలేరు. దావీదు గొలియాతు స్టోరీలో మనం చూస్తే గొలియాతు చాలా బలవంతుడు, చాలా శక్తిమంతుడు, ఇశ్రాయేలు ప్రజలకు సవాల్ చేస్తూ ఉన్నాడు. కానీ దావీదు చాలా బలహీనుడు. అయినా దావీదు ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు, శక్తివంతుడు. దావీదు పక్షాన ఉన్నటువంటి వ్యక్తి చాలా ప్రభావం కలిగినటువంటి దేవుడు. శత్రువుగా పిలవబడుతున్నటువంటి గొలియాతు దావీదుని అటాక్ చేయలేకపోయాడు. ఎందుకంటే దావీదు పక్షాన ఉన్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. మన శత్రులు మన మీదకి ఎన్నడకు రాలేరు. మన మీద జయాన్ని వాళ్ళు ఎన్నటికీ సాధించలేరు. ఎందుకంటే మనల్ని ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు, శక్తివంతుడు. శత్రువు భయంతో ఉన్నావా?